అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. శ్రావణ మాసం రాబోతోంది. త్వరలో వరలక్ష్మి వ్రతం రాబోతోందండి. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని చాలా అద్భుతంగా జరుపుకోవాలి అని నేను అనుకుంటున్నానండి. అందుకు అన్ని ఏర్పాట్లు ముందు నుంచే చేసుకుంటున్నానండి. ఇదివరకైతే ఈ సామాగ్రి సమకూర్చుకోవాలి, ఎక్కడ దొరికితే ఇదంతా చాలా పెద్ద ప్రణాళికలాగా ఉండేదండి. ఇప్పుడు ఆ ఇబ్బంది ఏమీ లేకుండా విజయవాడ బందర్ రోడ్లో భామా ఎంపోరియం అని ఉంటుందండి. అక్కడ వరలక్ష్మి వ్రతానికి, శుభకార్యాలకి, పెళ్ళిళ్ళకి, ఇక ఏ ఫంక్షన్కైనా కావాల్సిన ప్రతి ఒక్క సామాగ్రి, అంతెందుకండి మన ఆడవాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క గర్ల్ థింగ్ కూడా భామా ఎంపోరియంలో లభిస్తోంది అని తెలిసి నేను విజయవాడ భామా ఎంపోరియంకి వెళ్ళాను అనమాట అండి. విజయవాడ బందర్ రోడ్లో పీవీపీ మాల్ ఆపోజిట్టే భామా ఎంపోరియం లొకేట్ అయి ఉన్నదండి. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి 4 అంతస్తుల్లో, ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క వెరైటీ ఆడవాళ్ళ వస్తువులతో మొత్తం నింపేశారనమాట. నేనైతే ఇటువంటి ఒక షాప్ని చూడటం ఇదే ఫస్ట్ అండి. మన ఆడవాళ్ళకి అవసరమైన ప్రతి ఒక్క చిన్న వస్తువు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అక్కడ అవైలబుల్గా ఉండటం చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి. నేను అమ్మవారికి సంబంధించి వరలక్ష్మి వ్రతానికి సంబంధించినవన్నీ చూడటం కోసం వెళ్ళాను కదండి. ఇలాగ ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయి అనేది మనకి లిఫ్ట్ దగ్గరే రాసి ఉంటుందన్నమాట. దిగువనంతా కూడా హెయిర్ బ్యాండ్లు, క్లిప్పులు, ఇయర్ రింగ్స్, మొత్తం ఇటువంటి స్టఫ్ అంతా, హెయిర్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఉంటాయి. ఇక ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళేసరికండి కళ్ళు చెదిరిపోయే ఆభరణాలు అనమాట అండి. ఇక మనకి జ్యువెలరీ అంటే ఎంత పిచ్చి ఉంటుంది. సిల్వర్ జ్యువెలరీ, 1 గ్రామ్ జ్యువెలరీ అంతా కూడా లేటెస్ట్ ఇవన్నీ కూడా ఇలా చక్కగా డిస్ప్లేలో పెట్టి ఉంచారు. ఇది బంగారమా అని నాకు ఒక్క నిమిషం డౌట్ వచ్చిందండి. కాదండి, ఇవి సిల్వర్వి అని. అలానే 1 గ్రామ్‌యి విడివిడిగా ఉన్నాయన్నమాట. చెప్తే నేను ఆశ్చర్యపోయానండి. ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అని చెప్పి. రేట్లు కూడా రీజనబుల్‌గానే అనిపించినాయండి. ఎందుకంటే అంత వర్తీ ఉన్నది, ఆ మాత్రం కాస్ట్ ఉన్నానంటే నాకు పర్లేదు అని అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో సిల్వర్ ఐటెమ్స్ ఇవన్నీ. సిల్వర్‌లో కూడా ప్రతి ఒక్క ఐటెమ్‌కి 60% బైబ్యాక్ ఆఫర్ కూడా ఇస్తున్నారండి. అంటే మనం వాడినంత కాలం వాడి నెక్స్ట్ మనం దాన్ని మార్చుకున్నప్పుడు 60% ఎక్స్‌చేంజ్‌లో మనకిస్తారనమాట. ఈ అమ్మవారిది లాకెట్ చూడండి ఎంత బావుందో. ఇది వచ్చి మనకి 2300 అండి. ఇంత పెద్ద లాకెట్ ఈ కాస్ట్‌లో ఉన్నది నానంటే నాకు పర్లేదు, రీజనబులే అనిపించిందండి. ఇక అక్కడి నుంచి రెండో అంతస్తుకెళ్తే ఇదే అండి మన అసలైన ప్రపంచం. వరలక్ష్మి అమ్మవారికి పూజలకి సంబంధించినయి, పెళ్ళిళ్ళకి సంబంధించినయి, శుభకార్యాలకు సంబంధించినయి ఎన్ని రకాల వస్తువులున్నాయో. నిజంగా అండి ఇవన్నీ చూసి నేను ఇదివరకు అనుకునేదాన్ని, బాగా డబ్బున్న వాళ్ళు ఇవన్నీ పెట్టుకుంటారు అనుకునేదాన్ని. డబ్బు కాదండి ఇక్కడ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్‌కి సంబంధించినయన్నీ కూడా ఎప్పుడైతే మనకి దొరికినాయో అవన్నీ తెచ్చుకొని మనం చేసుకోవచ్చు కదండీ. ఇప్పుడు అవన్నీ అవైలబుల్‌గా భామా ఎంపోరియంలో దొరుకుతున్నాయన్నమాట అండి. అసలు వరలక్ష్మి వ్రతానికి సంబంధించి అమ్మవారిని ఎంత సొగసుగా ఉన్నాదండి. ఎన్ని రకరకాల వస్తువులున్నాయండి. అమ్మవారి విగ్రహాలేంటి, బొమ్మలేంటి, సింహాసనాలేంటి, ఆవిడ ఆభరణాలు, జడలు, గాజులు, ఇక ఒక్కటి కాదండి. మీకు ఏది కావాలన్నా సరే భామా ఎంపోరియంకెళ్ళి ఒక్కసారి చూడండి, అసలు మీకే అర్థమైపోతుంది. ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇవన్నీ పూజలకి, శుభకార్యాలకి సంబంధించినవనమాట. మనకి వెళ్తుంటేనే ఇదిగోండి అమ్మవారి విగ్రహం ఎట్లా మనకి స్వాగతం పలుకుతున్నట్లు చక్కగా పక్కనే కూర్చుని ఉండేసరికి అక్కడే ఆగిపోయానండి. ఇలా మేలి ముసుగులు, రకరకాల దండలు, అమ్మవారికి సంబంధించి ఇగోండి కొప్పులు, గజమాలలు, విగ్రహాలు, సింహాసనాలు, ఆభరణాలు, హస్తాలు, పాదాలు, ఇట్లా మనకి పూజకి సంబంధించినవి ఏవైనా సరే ఏ మోడల్ అయినా దొరికేస్తదండి. అలానే అమ్మవారి ఫైబర్‌తో చేసిన ఫేస్‌లు ఇవైతే చాలా బావున్నాయండి. చాలా జీవకళతోటి చక్కగా ఉన్నాయన్నమాట. అందులో రకరకాల సైజులు, రకరకాల మోడల్స్, రకరకాల కొప్పులతో ఉన్నాయి. అలా అన్ని రకాలు ఉన్నాయి. అలా కాకుండా మనకి అమ్మవారి ఫేసులు మెటల్‌తో చేసినవి కూడా ఉంటాయి కదండీ! అవి కూడా ఉన్నాయి. అంటే అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. అట్లానే అమ్మవారి విగ్రహాలు ఇప్పుడు రెడీమేడ్‌గా కలశం చెంబుతో ఇట్లా దొరికేస్తున్నాయి కదా! అవి చిన్న సైజు నుంచి చక్కగా ఒక విగ్రహం కూర్చున్నంత సైజు వరకు కూడా ఉన్నాయండి. వీటి ప్రైజులొచ్చి మనకి
జస్ట్ 1500 నుంచి స్టార్ట్ అయ్యి సైజుని బట్టి ఉన్నాయి అన్నమాట. అంటే ఏ వస్తువైనా అక్కడ చాలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉండటంతో నేను ఒక్కొక్కటి కాస్ట్ చెప్పలేకపోతున్నాను. మీకు కావాల్సిన ప్రైస్‌లో మీరు తీసుకోవచ్చు. అంటే ఒక 1500కి చిన్న సైజుది వచ్చిందనుకోండి, పెద్ద సైజుది అనేసరికి ఇంకొంచెం కాస్ట్ ఉంటుంది కదా! అలా అన్నమాట. ఏవండీ చిన్న విగ్రహమైనా, చిన్న బొమ్మైనా చాలా అందంగా కుదురుగా ఉన్నది. అలానే పెద్ద బొమ్మలైనా అంతే కళగా ఉన్నాయండి. మనకి విడివిడిగా ఇలా దొరుకుతాయన్నమాట. అంటే అమ్మవారు కూర్చున్నట్లుగా ఈ బొమ్మని మనం తీసుకుంటే ఈ హ్యాండ్స్‌కి, లెగ్స్‌కి కుట్టు కలిపి ఉంటుందండి. ఆ కుట్టు ఆ జాయింట్‌ని తీస్తే మనకి నచ్చిన డ్రెస్ కూడా కట్టుకోవచ్చు. శారీని కూడా కట్టుకోవచ్చన్నమాట ఈ విగ్రహాలకి. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఎన్ని అలంకారాలున్నాయోనండి. అష్టలక్ష్ముల్ని ఇలా అలంకరించి అంటే ఒక చక్కటి కలువ పువ్వులో అమ్మవారు కూర్చున్నట్లుగా అష్టలక్ష్ముల్ని అరేంజ్ చేసి అక్కడ పెట్టారనమాట. ఇలా బ్యాక్ డ్రాప్‌లు, పువ్వుల డిజైన్‌లు ఇలాంటియన్నీ కూడా అంటే తోరణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. నన్ను ఈ అష్టలక్ష్ములు మాత్రం భలే ఆకర్షించినియండి. ఏవండీ పూర్వం ఏదో 4 పుష్పాలు సమర్పించి, ఒక కలశం పెట్టుకుని, ఓ పూజ చేసుకొని, ఒక కొబ్బరికాయ కొట్టుకునేవాళ్ళు. అమ్మ వాళ్ళు. అంతే కదండీ! అదే వరలక్ష్మి వ్రతం. కానీ ఆ తల్లి మనల్ని అంతో ఇంతో బాగా చూస్తోందండి. అలాటప్పుడు ఆ తల్లిని ఇంకొంచెం ఘనంగా పూజించటంలో మనకి ఎంత ఆనందం ఉంటుందండి. మనం ఎంత ఘనంగా పూజిస్తే అంత ఘనంగా ఆ తల్లి సంతోషపడతదండి. అంటే మనం అనుకుంటాము, ఏముంది పూజ అంతా అట్టహాసంగా చేస్తున్నారిప్పుడునని. చెయ్యాలండి. అసలిప్పుడు పెళ్ళిళ్ళు, ఫంక్షన్‌లు ఎంత గ్రాండ్‌గా చేస్తున్నామండి. అలానే పూజలు కూడా గ్రాండ్‌గా చేసుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుందండి. ఒక పేరంటం చేస్తుంటే పసుపు, కుంకుమ, తాంబూలం ఇవ్వటానికి కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. ఇగోండి ఇవి పసుపు, కుంకుమ ప్యాకెట్లనమాట. ఇలాటి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనకి రెడీమేడ్‌గా దొరికేస్తున్నదంటే ఎంత గ్రాండ్‌గా అయినా చేసుకోవచ్చండి. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతంలో అమ్మవారి ఫేస్‌ని ఇప్పుడు పెట్టుకొని పూజ చేస్తున్నాం కదండీ! కలశంలో పెట్టుకోవటానికి. అటువంటి అమ్మవారి ఫైబర్ ఫేస్‌లైతే ఎంత బావున్నాయో అండి! ఎంత ముద్దుగా ఉన్నాయో. అంటే మనం విడిగా అలంకారం చేసుకోక్కర్లేదు. అన్నీ అలంకరించే ఉన్నాయి. ఇందాక చూపించింది ఫైబర్‌ది. ఇవేమో మెటల్‌వి అనమాటండి. అన్నీ కూడా డెకరేట్ చేసే ఉంటాయి. మనం ఇట్లా విడిగా బొమ్మను తీసుకొని ఇట్లా అమ్మవారి ముఖాన్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే కలశంలోనే అమ్మవారి ముఖాన్ని కూడా పెట్టుకునే విధంగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. కలశానికి అలంకరించే వస్త్రాలు కూడా ఆల్రెడీ రెడీమేడ్‌గా కుట్టేసి ఉన్నాయండి వీళ్ళ దగ్గర. అలానే ముఖాలు కూడా రకరకాలి విష్ణుమూర్తి, ఆంజనేయ స్వామి, మహాలక్ష్మీదేవి, శివుడు ఇలా రకరకాల దేవతా ముఖాలతో పాటు అలంకరించే వస్తువులు కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయండి. అంటే కిరీటాలు, ముక్కు పుడకలు, బుట్టలు, హారాలు, గాజులు, రకరకాల నగలు, అలానే అమ్మవారి హస్తాలు, పాదాలు, హస్తాల్లో కమలాలు ఇలా అది ఇది అని కాదండి. ప్రతి ఒక్కటి పూజకి అవసరమైనయి, పూజకి అలంకరణకి ఉపయోగమైనయి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నయి. అలానే లడ్డూ గోపాల్ అంటాం కదా! లడ్డూ గోపాల్‌కి డ్రెస్ చేస్తారు. అలా కిరీటము, ఒక డ్రెస్సు, కండువ ఇట్లా సెట్ అంతా కూడా ఉన్నాయి. చాలా బావున్నాయండి. ఆ కిరీటం చిన్న విగ్రహం దగ్గర నుంచి పెద్ద విగ్రహాల వరకు కిరీటాలు కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. అయి కూడా బుజ్జి బుజ్జియి ఎలా తయారు చేశారండి ఇంత చిన్న చిన్నయి. అట్లనే స్టోన్స్ తోటి అమ్మవారికి చెరుకు గడలని, చిలకలని, ఆభరణాలని ఇలా అన్నీ కూడా ఇక్కడ మనకి అది ఇది అని కాదండి. మన అలంకరణకి అక్కడికి చూస్తే మనకు ఒక ఐడియా వస్తది. అలా అనమాట. ఎన్ని వస్తువులో చూడండి. ఇదిగోండి అమ్మవారి 2 హస్తాల్లో 2 కమలాలున్నట్లుగా. విడివిడిగా దొరుకుతాయండి. మనకి ఏయి కావాలంటే అవి తీసుకోవచ్చు. ఇలా ఫైబర్ ఫేసులకి మాత్రం ఆల్రెడీ డెకరేట్ చేసే ఉంటాయి. ఈజీగా మనం కలశంలోకి బియ్యం పోసేసుకుని చెంబులో అమ్మవారి ముఖాన్ని అలా పెట్టేసుకోవటమేననమాట. ఇవి కూడా రకరకాల సైజుల్లో ఉంటాయండి. ఆ బొమ్మలకి తగిన సైజులో ముఖాలు కూడా ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. చెప్పాను గండి ఇవన్నీ కూడా మనకి 1500 నుంచి స్టార్ట్ అయ్యి పిండి కొద్దీ రొట్టె అండి. అలా ఉన్నాయన్నమాట. ఈ టర్బన్‌లన్నీ పెళ్ళికొడుకులియి అనుకుంటండి. అమ్మవారి దిగువనున్నయి. టర్బన్స్ చాలా బావున్నాయి. టర్బన్‌లంటే అదే తలపాగాలు. ఇవన్నీ పెళ్ళికి కావాల్సినయి అనమాట. అట్లనే పూజకి కావాల్సినయన్నీ ఉంటాయి కదండీ! ఇప్పుడు రకరకాలయి వాడుతున్నారు కదా పూజలు. అటువంటియన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. అలానే కలశం అలంకారానికి ఉపయోగపడే ఇవన్నీ కూడాని రెడీమేడ్‌గా మనకి దొరికేసేస్తున్నాయండి.
ఇందులో మనం కొబ్బరికాయ పెట్టుకోవచ్చు, అమ్మవారిని పెట్టుకోవచ్చు, అలంకారం చక్కగా చేసుకోవచ్చు. ఇదంతా సెట్‌గా వచ్చేస్తది. అంటే ఆ బట్టల సెట్ అంతా కూడా వచ్చేస్తదండి. అలానే పిల్లలకి పుట్టినరోజులకి, విశేషమైన రోజులకి వేసే డ్రెస్సులన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. కృష్ణుడి డ్రెస్ అని, ఇగో వినాయకుడికి వేసే డ్రెస్ అంటండి ఇది. వినాయకుడి విగ్రహాలకి కూడా డ్రెస్సులు రెడీమేడ్‌గా ఉన్నాయండి. పిల్లలకి వేసేయి ఉన్నాయి. దేవుళ్ళకి తొడిగే విగ్రహాలు కూడా ఉన్నాయి. అలానే ఇలా రెడీమేడ్ పూజా మండపం లాగా అనమాట. పందిరండి. ఈ పందిరంతా కూడా డిటాచబుల్. చక్కగా ఏటికది వచ్చేసేస్తది. అలాంటివన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. పూజకి కావాల్సినయన్నీ కూడా చక్కగా ఇట్లా మనకి అందుబాటులో ఉన్నాయండి. అలానే ఇక ఫంక్షన్స్‌కి అవసరమైనయండి కాన్సెప్ట్ బొమ్మలున్నయి. ఎన్ని రకాలున్నయోనండి. రకరకాల సైజుల్లో, రకరకాల కలర్ డ్రెస్సుల్లో ఈ బొమ్మల్ని తయారు చేశారు కదండీ! అలానే నార్త్ సైడ్, సౌత్ సైడ్ ఎటైర్ తోటి వాళ్ళ వస్త్రధారణతోటి ఈ బొమ్మలన్నీ భలే కనువిందు చేస్తున్నాయండి. ఏ ఫంక్షన్ అయినా ఎందుకు చేస్తామండి? ఆనందంగా చేసుకుంటాం కదండీ! ఆ ఆనందాన్ని ఇంకా పెంపొందించటానికి ఇలాంటివన్నీ కూడా అరేంజ్ చేసుకుంటే ఇంకా ఆనందం ఎక్కువగా ఉంటుంది కదండీ! అవన్నీ ఇప్పుడు ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి చక్కగా ఇవన్నీ అరేంజ్ చేసుకొని హ్యాపీగా చేసుకోండి ఫంక్షన్స్ అన్నీ కూడాని. ఇలా చూడండి. అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఫంక్షనే అనమాట. ఎంతంత ముద్దుగా ఉన్నాయో. మొత్తం ఇట్లా సెట్‌గా కావాలన్నా ఉంటాయి. ఇలా విడివిడిగా కావాలన్నా ఉంటాయన్నమాట. ఇవి ఎంగేజ్మెంట్ కి మేడం. కొద్దిగా ట్రెండీ కావాలంటే ఇలా డిజైన్స్ రింగ్ బాక్స్ పెట్టుకోవచ్చు. ట్రెడిషనల్ గా కావాలంటే ఇలా చూసుకోవచ్చు. ఇది ఎంగేజ్మెంట్ వి. ఇది చూడండి. ఇది కూడా ఎంగేజ్మెంట్ దే. ఇవన్నీ కూడా ఎంగేజ్మెంట్ వే. ఇదిగోండి. ఇక్కడ రింగ్స్ చూస్తే అర్థం అవుతుంది మనకి. ఎంగేజ్మెంట్ కాన్సెప్ట్ అన్నమాట ఇది అంతా. ఇది కూడా ఎంగేజ్మెంట్ కాన్సెప్టే. ఓహో! ఇది పెళ్లి సెట్. ఇది 7 అడుగుల సెట్. ఇది 7 అడుగులు. ఇదే పెళ్ళాక ఇంట్లోకి గృహప్రవేశం. ఇవి చూడండి శ్రీమంతం కాన్సెప్ట్ అన్నమాట. అబ్బబ్బా ఎంత బాగున్నాయో. పెద్ద ఇది బారసాలది. ఇది అన్నప్రాసనకి. ఇదిగో చిన్ని పాప పాక్కుంటూ వెళ్తోందండి. ఇది ధోతి ఫంక్షన్. సాకేత్ స్వామికి ధోతి ఫంక్షన్ చేసినట్లు అనిపిస్తోందండి. సేమ్ చూసారా? ఇది గృహప్రవేశానికి. ఇది గృహప్రవేశం. అలాగే ఇప్పుడు ఫంక్షన్స్లో ఉపయోగించే వస్తువుల్ని కూడా చక్కగా డెకరేట్ చేసి వాడుతున్నాం. ఎందుకంటే వీడియోస్, ఫొటోస్ అన్నీ కూడా తీసి దాచుకుంటున్నాం కదండి. వాటిల్లో బాగా అందంగా కనపడటం కోసం. అసలు ఈ పెళ్ళికి సంబంధించి, ఫంక్షన్స్కి సంబంధించి వస్తువులు చూడండి ఎంత బాగున్నాయో. కాళ్ళు కడుగు పళ్ళెమని, తర్వాత ఈ చెంబులు, పెళ్లి కూతుర్ని తీసుకుని వెళ్ళే బుట్టలు, పసుపు దంచే రోళ్ళు, రోకళ్ళు అన్నీ కూడా డెకరేట్ చేసే ఉన్నాయండి. అలానే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉంగరాలు తీసే బిందులు ఎంత అందంగా ఉన్నాయో. ఇవి ఇత్తడి మీద డెకరేషన్ ఉన్నది, స్టీల్ మీద డెకరేషన్ కూడా ఉన్నాయండి. అంటే ఒక వస్తువు ఏదన్నా మనం తీసుకుంటే మన ఫ్యామిలీలో ఎవరి పెళ్ళైనా కూడా యూజ్ చేసుకోవచ్చు కదండి. అలానే ఈ పెళ్ళికొడుకు కాశీ యాత్రకి వెళ్ళేటప్పుడు సెట్ అండి. నాకు ఇవన్నీ చూసి ఎంత ఆశ్చర్యం కలిగిందో. ఒక గొడుగు, విసనకర్ర, సంచి, పాదుకలు, స్టిక్, హ్యాండ్ స్టిక్ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా ఒక్కటే కాన్సెప్ట్తో తయారైనవి అనమాట అండి. ఇవన్నీ ఎంత అందంగా ఉన్నాయండి. వీడియోస్లో ఇవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. అందుకోసం ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు అందరూ వాడుతున్నారు. నాకు ఇవన్నీ చూసి చాలా చాలా సంతోషం కలిగిందండి. ఎంత మురిసిపోయానో ఇవన్నీ చూసుకుని. అలానే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్లు కూడా అండి మోడల్ మారిపోయిందండి. ఇదివరకు ప్లాస్టిక్ చెప్పో, స్టీల్ చెప్పో, డప్పో ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు. అవి పుచ్చుకుని వచ్చేవాళ్ళం. ఇప్పుడు చక్కగా అందరూ దాచుకునే విధంగా సిల్వర్ కోటెడ్ తోటి మంచి వెండి వస్తువుల్లాగా కనిపించే వస్తువులు రిటర్న్ గిఫ్ట్లుగా ఇస్తున్నారు చూడండి. అవి ఎన్ని రకాలు ఉన్నాయోనండి ఇక్కడ. అలానే పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్లో ఉపయోగించడానికి వెండి కాకుండా, అంటే వెండి మరి కేజీ ₹1,00,000 వరకు దరిదాపు వెళ్ళిపోతుంది కదండి. ఆ స్థానంలో ఈ సిల్వర్ కోటెడ్వి కూడా వస్తువులు వాడుతున్నాం కదా. అవి ఎంత పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయండి. ఇవి చూడండి, తలంబ్రాల బియ్యం అటువంటివి కలుపుకోవటానికి పెద్ద పెద్ద బేషన్లు, ఇవన్నీ సిల్వర్ కోటెడ్వి అండి. అంటే ఇంత పెద్దవి నేను ఎక్కడా చూడలేదు. ఇన్ని ఇప్పుడు ఈ బేషన్ లాంటివి 1/2 డజన్ కావాలన్నా వీళ్ళ దగ్గర ఉన్నాయి. అలా అనమాట అండి.
అంత పెద్ద షాపుని చూసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక తలంబ్రాలు బియ్యం ఇవన్నీ కలుపుకోవటానికి ఇట్లా రకరకాల పళ్ళాలని, బేషన్లని, గిన్నెలని, డెకరేషన్ కుందులని ఇటువంటివి అయితే అసలు చెప్పనే అక్కర్లేదండి. అన్ని వెరైటీస్ ఉన్నాయి. రిటర్న్ గిఫ్ట్లు వచ్చి మనకి 50 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనం ఎంతలో ఇవ్వాలనుకుంటే అంత కాస్ట్ వరకు అన్ని వెరైటీ రిటర్న్ గిఫ్ట్లు చాలా ఉన్నాయండి. అంటే మనం ఏదైనా ఫంక్షన్ అని పెట్టుకున్నప్పుడు జస్ట్ భామా ఎంపోరియంకి వెళ్తే చాలండి, మనకే ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. అవన్నీ చూసేసరికి ఓహో మన బడ్జెట్ ఇంత, ఇందులో ఈ వస్తువు తీసుకోవచ్చు, ఇవి పంచిపెట్టుకోవచ్చు, ఈ పసుపు కుంకాలకి ఇవ్వచ్చు, ఇట్లా మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట అండి. అలానే ఇప్పుడు ప్రతి అకేషన్కి సారీని కూడా డెకరేట్ చేసి ఇస్తున్నారు కదండి, సారీ బుట్టలు. అవి ఎన్ని రకాలు ఉన్నాయండి, రకరకాల ట్రేలు, ప్లేట్లు, అట్లనే కవర్ చేసి నెట్తో కవర్ చేసి ఉన్నాయి, లేదా ఓపెన్గా ఉండేవి. అంటే ఇవన్నీ కూడా రీయూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక ఫంక్షన్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఒక సెట్, ఎవరి ఫంక్షన్ అయినా సరే మన ఫ్యామిలీలో అవి ఇచ్చుకోవచ్చు, ఫ్రెండ్స్లో ఇచ్చుకోవచ్చు, అలా కదా. నాకు ఆ విధంగా ఇవి మంచిగా ఉపయోగపడతాయి అని అనిపించిందండి. అట్లనే ఇది వన్స్ ఏదో యూజ్ చేసి అవతల పడేయటం అట్లా ఏం కాదు, చక్కగా జాగ్రత్త చేసి ఉంచుకోవాలి. కానీ ఎన్ని ఫంక్షన్స్కైనా వాడుకోవచ్చండి. ఇలా రకరకాల షేప్స్లో, రకరకాల మోడల్స్లో, రకరకాల సైజెస్లో కూడా ఈ సారె బుట్టలు, సారె ప్లేటులు, పట్టు చీరలు పెట్టేవి, పసుపు కుంకాలు ఇచ్చేవి, ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ముఖ్యంగా రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేవి కూడా ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్గా అందరూ మంచి మంచి వాటిల్లో ప్యాక్ చేసి ఇస్తున్నారు కదా, అటువంటివి కూడా చాలా మంచివి ఉన్నాయండి ఇక్కడ. వుడెన్ మనకి బనానా ఫైబర్వి, ఇలా నార్మల్ నెట్టెడ్ ట్రేస్, ఇలా వుడెన్ ట్రేస్ అన్నీ ఉంటాయి. ఓకే, ఇది రిటర్న్ గిఫ్ట్ అవన్నీ పెట్టివ్వడానికి, రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా పెట్టివ్వడానికి పేపర్ బ్యాగ్స్, పాలీ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ అన్ని మోడల్స్ ఉంటాయి. ఓ సూపర్. మనకు పెళ్లికి కావాల్సిన ఐటమ్స్ తో పాటు ఇప్పుడు బ్రైట్ టు బి పార్టీస్, ఇలా హ్యాపీ బర్త్డే పార్టీస్ చేసుకున్న వాళ్ళకి బెలూన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. పార్టీ ప్రాప్స్, బర్త్డే కాన్సెప్ట్ అన్నీ ఉంటాయి అమ్మా. అంటే కావాల్సినవి అన్నీ ఇక్కడ దొరికేసేస్తున్నాయి. భామా ఎంపోరియం అంటే మీకు ఇంకా వన్ స్టాప్ డెస్టినేషన్, అన్ని ఒకే చోట. నిజంగా అలానే ఉన్నది. నేను అసలు ఇలా చుట్టం ఇదే ఫస్ట్ అమ్మా. వాళ్ళన్నా గానీ, ఏదైనా గిఫ్ట్ పెట్టి ఇవ్వాలన్నా గానీ ఇవ్వచ్చు. ఇలా కూడా అసలు ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఎవరు మర్చిపోరు ఇంకా జన్మలో, జాగ్రత్తగా దాచుకుంటారు. చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ. ఇప్పుడు ఇలాంటి బాక్సుల్లో కూడా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు కదండి. అంటే ఏదైనా సిల్వర్ ఐటమ్ కానీ, ఇట్లా సిల్వర్ కోటెడ్ ఐటమ్ ఇచ్చేటప్పుడు ఇటువంటి దానిలో ఇస్తున్నారు. ఎందుకంటే ఈ బ్యాగులు కూడా మనం దాచుకోవచ్చండి. నా దగ్గర 4-5 రకాల బ్యాగులు ఉన్నాయి. వీటిల్లో పూజకి సంబంధించినవి అన్నీ వేస్తాను. మొన్న ముత్యాలు ఒక దానిలో వేసా, కాయిన్స్ ఒక దానిలో వేసా. ఆ రోజు కూడా మీరు గమనించుంటారు. అందులో కూడా రకరకాల షేప్స్, రకరకాల డిజైన్స్వి బ్యాంగిల్ బాక్సులు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ముద్దుగా ఉన్నాయండి. ఇక మనకి ఎంతో ఇష్టమైనవి ఏంటండి, తోరణాలండి. మనం ఏదైనా ఫంక్షన్ అని అన్నా, పూజ అన్నా, పూజ గదికైనా తోరణాలు కట్టి ఇప్పుడు చాలా బాగా డెకరేట్ చేసుకుంటున్నాం కదా. అందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి. మనం వెతుక్కోవాలే కానీ చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర. అట్లానే బ్యాక్ డ్రాప్కి కట్టుకునేవి, బ్యాక్ డ్రాప్ క్లాత్లు కూడా ఉన్నాయి. వాటికి డెకరేట్ చేసుకునేవి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రీయూజబుల్. అంతగా మాసిపోయినాయి అంటే వాష్ చేసి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కాబట్టి చక్కగా మంచి కొనుక్కోవచ్చు అనిపించిందండి. భరతనాట్యం సెట్ మొత్తం ఉంటాయి మేడం. జ్యువెలరీని ఉంటాయి, సెట్ ఉంటుంది, మొత్తం డ్రెస్ తో సహా ఉంటాయి. డ్రెస్ అంతా ఇలా తయారు చేసే ఉంటుంది అనమాట. రకరకాల సైజులు, కలర్స్ కూడా ఉంటాయండి. అరటి చెట్లు ఉన్నాయి, అలానే డెకరేషన్ దియాలు, అర్లీ బౌల్స్ ఉన్నాయి, యాంటిక్ బౌల్స్. ఈ బౌల్ చాలా బాగున్నది. బౌల్ ప్లస్ పీట మేడం, రెండు సపరేట్ పీట. ఓకే, ఆ పీట మీద ఇలా పెట్టుకొని వాటర్ లో ఇలా ఫ్లవర్స్ లాగా పెట్టుకోవచ్చు సైడ్ డెకరేషన్ గా. ఇప్పుడు పెళ్లిళ్ళకి బ్రైడల్ సెట్టింగ్ చేయమంటే అలా కూడా సెట్ చేసి ఇస్తాం మేడం. ముత్తైదువులకి ఇన్నని పంచుతారు కదా బ్యాంగిల్స్, అలా కావాలన్నా బల్క్ ఆర్డర్ మన దగ్గర అన్ని అవైలబుల్ గా ఉంటాయి. మెటల్ వి, వెల్వెట్ వి, థ్రెడ్, సిల్క్ థ్రెడ్ అన్ని ఉంటాయి. వెడ్డింగ్ బ్యాంగిల్స్ కూడా సెట్ చేసి ఇస్తారంట. బేబీ సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా అన్ని సైజెస్ ఉంటాయి. ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. చివరి వరకు ఉన్నాయండి. ఇలా చూడండి, అదిగోండి మొత్తం కింద కూడా ఉన్నాయి.
అంటే మనకి శారీస్ కి మ్యాచింగ్ గా చేసి ఏ కూడా కలర్ ఇస్తారట, కాంబినేషన్ ఏ colour కావాలంటే అలా సెట్ చేసి ఇస్తాము. ఇప్పుడు రిసెప్షన్ కి ఎక్కువ పేస్టల్ కలర్స్ అవి వాడుతున్నారు కాబట్టి ఇలా హ్యాంగింగ్స్ వచ్చి ఉంటాయి. ఇలా సైడ్ బ్యాంగిల్స్ 1 గ్రామ్ బ్యాంగిల్స్, ప్యూర్ సిల్వర్ బ్యాంగిల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా సెట్ చేసి ఇస్తాం మేడం. సింపుల్ కావాలంటే ఇలాగా, కొద్దిగా గ్రాండ్ కావాలంటే ఇలాగా, కలర్ కాంబినేషన్స్ చెప్తే అలా సెట్ చేసి. వేరే ఊర్లో ఉంటే ఎట్లా అమ్మా? మేము వీడియో కాల్ ద్వారా షాప్ చేయొచ్చు మేడం. మీరు వీడియో కాల్ మాకు నెంబర్ కి కాల్ చేస్తే మీకు ఏమేమి ఐటమ్స్ కావాలో అన్ని చూపించి వీడియో కాల్లో మీకు యుఎస్ కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా షిప్మెంట్ చేస్తాము. ఓకే, నేను నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఫోన్ చేసైనా మీకు కావాల్సినవి కనుక్కోండి వివరాలన్నీ. మా ఇన్స్టాగ్రామ్ లో గానీ, వాట్సాప్ లో గానీ దేనిలో మెసేజ్ ఉన్నాయా మీకు? ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ అన్ని ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, ఒకసారి చూడండి. వీరి అన్నీను చాలా బాగున్నాయండి. ఇన్ని వెరైటీస్ చూడటం నేనైతే ఇదే ఫస్ట్. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇక 3rd ఫ్లోర్కి వచ్చేసరికి మన ఆడవాళ్ళకి అవసరమైన మేకప్ సామాన్లు, క్రీమ్స్, లోషన్స్, హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, క్లచెస్, పిల్లలకి అవసరమైన బ్యాక్ ప్యాక్లు, ఇట్లా వెరైటీ అన్నీ. అంటే నార్మల్ మోడల్స్ అలా కాదండి, మంచి బ్రాండెడ్వి చక్కగా రకరకాల మోడల్స్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసుకుంటే నాకు భలే బాగా నచ్చేసేసినాయండి. మన ఆడవాళ్ళకి అవసరమైనవి అన్నీ భామా ఎంపోరియంకి ఇలా అడుగు పెడితే చాలు, మొత్తం ఒక రౌండ్ వేసుకుంటే మనకు అవసరమైనవి అన్నీ దొరికేస్తాయండి. అలానే వరలక్ష్మి వ్రతానికి అవసరమైనవి అన్నీ కూడా అండి చక్కగా అరేంజ్ చేసి ఇస్తున్నారు. విడివిడిగాను ఉంటున్నాయి, మనకి ఎట్లా కావాలంటే అట్లా మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, నిశ్చితార్థం దగ్గర నుంచి ఎక్కడ షష్ఠి పూర్తి వరకు కావాల్సినవి అన్నీ కూడా ఫంక్షన్స్కి కావాల్సినవి అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉండటం, అలానే రిటర్న్ గిఫ్ట్లకి సంబంధించినవి ఒక్కటేంటండి అసలు ఇన్ని చూసుకునేసరికి నాకు మతిపోయిందనమాట అండి. మీరు డిస్క్రిప్షన్లో నేను ఫోన్ నెంబరు, వారి వివరాలు అన్నీ కూడా ఇస్తున్నాను. ఫోన్ చేస్తే వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా కల్పిస్తారు కాబట్టి రెండు వీడియో చూడండి, మీకు నచ్చినవి ఆర్డర్ చేసుకోండి, హ్యాపీగా తెప్పించుకోండి. ఈసారి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్కరూ కూడా ఘనంగా ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.